ప్రభువుల పిల్లరా, ఈరోజు వాక్యం యొక్క అంశము భయం. మనిషి వేటికి భయపడుతున్నాడు, దేనికి భయపడుతున్నాడు మనిషి, దాని గురించి ఈరోజు ప్రభువుల పిల్లరా ధ్యానం చేద్దాం. మనిషి 7 విధాలుగా భయపడుతున్నాడు. 7 విధాలుగా. మొదటి విధమేమో మరణం అంటే భయపడుతున్నాడు, చావు అంటే భయపడుతున్నాడు. ప్రభువుల పిల్లరా, చనిపోతానేమో అని భయపడిపోతున్నాడు మనిషి. ఏదో ఒక రోజు మనం చనిపోవాల్సిందే. ఏదో ఒక రోజు మనం ప్రభువుల పిల్లరా యథార్థంగా జీవిస్తే, సత్యంగా జీవిస్తే, నమ్మకంగా జీవిస్తే దేవుని కొరకు పరలోకంలో తేల్తాం. నమ్మకం కాకుండా అనమ్మకంగా జీవిస్తే, యథార్థతని సత్యాన్ని తొలగిపోతే ఎక్కడ తేలుతావు? మునిగి ఏమా ఇక్కడ మునిగితే ఎక్కడ తేలుతావు? కింద నరకంలో తేలుతావు. ఒకప్పుడు ఎవరైనా మునిగిపోతే ఎక్కడో లోపలికి తేలుతారు. మధ్యలో ఏదైనా ఏ ఒకటి పట్టుకుంటే, మనిషి ముళ్ళు ఏదో ఒకటి పట్టుకుంటే మనిషి అక్కడ తేలుతాడు, ఒడ్డుకు వస్తాడు. అక్కడ నిలబడి శవం అక్కడ కనపడింది ఎలుగులుగా. లేకపోతే ఎటువంటి అడ్డంగా, ఎటువంటి దాని శవాన్ని ఏది కూడా అడ్డు లేకుండా ఉండేది ఎక్కడికి వెళ్ళిపోతుంట? లోపల దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ లోపలు పట్టుకొని ఉంటారు శవం. ఎందుకంటే అక్కడ ప్రతిరోజు పరిశీలిస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉంటారు. చాలా మంది ఈతలకి వెళ్ళి చనిపోతారు. చాలా మంది తల్లిదండ్రులు తెలియకుండా సెలవులు వచ్చినాయని చెప్పేసి వెళ్ళిపోయి మునిగేసి చెరువులోనో లేకపోతే ఏ నదుల్లోనో ఎక్కడో కాలువల్లోనో ఎక్కడో ఈతలకి వెళ్ళిపోయి చనిపోతారు. ప్రమాదాల చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? కాలువలోకి వెళ్ళిపోతే ఎక్కడ తేలుతారు? ఎక్కడో చివర లాకులు ఉంటాయి, అక్కడ తేలిపోతారు. ఇక్కడ ప్రభువునందు పిల్లల వాక్యం సెలవిస్తుందంటే చాలా మంది చనిపోతామని భయం కలిగి ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. హల్లెలూయా. అంటే క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ప్రభువునందు పిల్లల అంటే శిక్ష లేదా? చెప్పండి, శిక్ష లేదా? క్రీస్తునందున్న వారికి శిక్ష ఉండదు. అంటే క్రీస్తు నందు లేని వారికి ఏముంటుందంట? శిక్ష ఉంటుంది. ఎటువంటి శిక్ష? చెప్పండి, ఎటువంటి శిక్ష? నరకానికి వెళ్ళే శిక్ష. నరకానికి వెళ్ళే శిక్ష. ప్రభువునందు పిల్లరా, పాపము నిమిత్తము ఎవరైతే పాపాన్ని ప్రేమించి పాపములో జీవిస్తూ పాపములో కొట్టిపెట్టి ఉంటారో ప్రభువునందు పిల్లరా, అట్టి వారు ఎవరైనా కానీ చనిపోతారు. చనిపోయిన వారు ప్రభువునందు పిల్లరా వారు నిత్య జీవానికి వారు వారసులు కారు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. కింద చదువు, 2వ వచనం చదువు. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసిన చెప్పకూడదు. హల్లెలూయా. ధర్మశాస్త్రం శిక్ష తీసుకొచ్చింది, ధర్మశాస్త్రం ఆజ్ఞలు తీసుకొచ్చింది. ధర్మశాస్త్రం దేవుని నీతిని నెరవేర్చలేకపోయింది. ధర్మశాస్త్రం బలులు తీసుకొచ్చింది. ఏ శాస్త్రము? ధర్మశాస్త్రం. ప్రభువునందు పిల్లరా, ధర్మశాస్త్రం దేవుని నీతిని నెరవేర్చలేకపోయింది. ధర్మశాస్త్రం మనుషులు పెట్టుకున్నారు. దేవుడిచ్చింది కాదు ధర్మశాస్త్రం. మనుషులే కావాలనుకున్నారు. మనుషులే మాకు ఈ నియమాలు కావాలనుకున్నారు, ఈ నిబంధనలు కావాలనుకున్నారు. మేము ఎలా బతకాలి, ఎలా జీవించాలి, కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు మాకు ఈ మన ప్రజలు లేనప్పుడు దేవుడిచ్చాడు. హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చినప్పుడు ప్రభువునందు పిల్లరా దేవుని దగ్గర తీసుకున్నారు మీరు. మరి దేవుని దగ్గర తీసుకున్నప్పుడు తీసుకున్నవారు తీసుకున్నట్టుగా ఉండాలి కదా, తీసుకున్నవారు తీసుకున్నట్టుగా ప్రవర్తించాలి కదా, తీసుకున్నవారు తీసుకున్నట్టుగా నడవాలి కదా. ప్రభువునందు పిల్లరా నడవట్లేదు. ఈరోజు మనం కూడా కొన్ని దేవుడి దగ్గర నిబంధనలు చేసుకున్నాం. మనం కూడా కొన్ని దేవుడి దగ్గర నియమాలు చేసుకున్నాం. నేను ఎలా బ్రతుకుతాను, ఎలా జీవిస్తాను, ఎలా ఎలా ఉంటాను, ఇలా చేస్తానని చాలా మంది కూడా నియమాలు తీసుకుని నిబంధనలు తీసుకున్నాం. ప్రభువునందు పిల్లరా, మరి నిబంధనలు తీసుకుని ఒకటైనా పాటిస్తున్నావా? హల్లెలూయా. అంటే ఒకటి కూడా నువ్వు పాటించలేదంటే అర్థం ఏంటి? ఒకటి కూడా నువ్వు పాటించినట్టు అర్థం అంటే ఈ లోకంలో మనుషులు సుఖానికి అలవాటు పడిపోయారు. సుఖానికి అలవాటు పడిపోయారు. సుఖానికి అలవాటు పడిపోయి, సంతోషానికి అలవాటు పడిపోయి, కొన్ని ఆశలకి, కొన్ని కోరికలకి అలవాటు పడిపోయి సుఖానుభవం కలిగిన వారే ప్రభువునందు పిల్లరా, ఏమో సుఖానుభవం కలిగిన వారే ఎలా బతుకుతున్నారంటే వీళ్ళు ప్రభువునందు పిల్లరా బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఏ బానిసత్వము? పాపమనే బానిసత్వంలోకి, మరణం అనే బానిసత్వంలోకి, అపవాదిక సంఖ్యలలోకి మనం అందరం ఏమైపోతున్నాం అంటే అటువైపు వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. ప్రభువునందు పిల్లలు అటువైపు వెళ్ళిపోతున్నాం. దేవుడు అంటున్నాడు,
క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. అయితే ధర్మశాస్త్రం ఏం తీసుకొచ్చింది? శిక్ష తీసుకొచ్చింది. ధర్మశాస్త్రం ఆజ్ఞలు తీసుకొచ్చింది. ధర్మశాస్త్రం ఆచారాలు సంప్రదాయాలు తీసుకొచ్చింది. ధర్మశాస్త్రం ప్రభుత్వ పిల్లరా బలులు తీసుకొచ్చింది. కానీ ధర్మశాస్త్రంగా జీవించే వాళ్ళు, ధర్మశాస్త్రంగా బ్రతికే వాళ్ళు, ధర్మశాస్త్రంగా ముందుకు సాగిపోయే వాళ్ళు దేవుని నీతిని నెరవేర్చలేరు. హల్లెలూయా. ఏ నీతిని నెరవేర్చలేరు? దేవుని నీతిని నెరవేర్చలేరు. ప్రభుత్వ పిల్లరా, ధర్మశాస్త్రం అంటే ఏంటి? నిబంధన ఆజ్ఞలు. హల్లెలూయా. అంటే మనకి దేవుడు ఆజ్ఞలు ఒకే ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మీరేం చేయక్కర్లేదు, బలు అర్పించక్కర్లేదు, అర్పణ ఇయ్యక్కర్లేదు, ఏమి ఎక్కర్లేదు. 2 చేయమన్నాడు దేవుడు. ప్రభుత్వ ఏం చేయమన్నాడు? ఒకటి, నీ దేవుడని యెహోవాని పూర్ణాత్మతోను, చెప్పలు పూర్ణాత్మతోను, పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితోను ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. మొదలు. రెండోది చెప్పాలి, దేవుడు ఏం చేయాలి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. హల్లెలూయా. మరి దేవుడిని ఆరాధన చేస్తున్నావా? ఆత్మ సంబంధమైన ఆరాధన చేస్తున్నావా? ఆత్మ సంబంధమైన సమయం దేవునికి ఇస్తున్నావా? ఆత్మ సంబంధంగా బ్రతకాలని కోరిక ఏ రోజు నీకు కలిగిందా? ఏ రోజు నీకు పుట్టిందా? దేవుడి కొరకు రోషంగా బ్రతకాలని, దేవుడి కొరకు రోషంగా జీవించాలని, దేవుడి కొరకు రోషంగా నడవాలని, దేవుడి కొరకు రోషంగా ఏదైనా ఆత్మను సంపాదించాలని, దేవుడి కొరకు 4 నిందలైనా, 4 దెబ్బలైనా, 4 అవమానాలైనా, 4 ఏదైనా కానీ పడాలన్న ఆలోచన ఏ రోజైనా నీకు పుట్టిందా? కలిగిందా? మనం ఏం తింటున్నాం ఇప్పటికి? ఏం తింటున్నాం అమ్మా? ఏం తింటున్నాం చెప్పాలి. దేవుడు ఏం పెడుతున్నాడు మనకి? వాక్యమైన ఆహారం పెడుతున్నాడు. జీవాహారమైన వాక్యాన్ని దేవుడు మనకు భుజిపిస్తున్నాడు. దాన్ని పెడుతున్నాడు. ప్రభుత్వ పిల్లరా ప్రతిరోజు పెడుతున్నాడు. మీరు ఎప్పుడు కావాలంటే అనుదినం వాక్యం అందుతుందా అంతలేదా? సెల్ ఫోన్ ఆన్ చేస్తే వాక్యం అందుతుంది, టీవీలో ఆన్ చేస్తే వాక్యం అందుతుంది. కోటాలు ప్రాంతంలో ఒకప్పుడు అందలేదు, ఒకప్పుడు అందకపోయినా కానీ, మంత్రాల ద్వారా వాక్యం అందకపోయినా కానీ, దేవుడు దేని ద్వారా? మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుడు ప్రభుత్వ పిల్లరా ఏమందించాడు? వాక్యాన్ని చెప్పడానికి. హల్లెలూయా. దేవుడు వాక్యం అందుతూనే ఉంది. వాక్యానికి లోటు లేదు, వాక్యానికి కొదువు లేదు. వాక్యం అందుతూనే ఉంది. హల్లెలూయా. అందుతుందా అందట్లేదా? అందుతుంది. హల్లెలూయా. ప్రభుత్వ పిల్లల వాక్యం అందుతుంది కాబట్టి వాక్య హృదయంలో దాచుకోకుండా వాక్యాన్ని విడిచిపెట్టేస్తే నువ్వు చచ్చేదానివే. హల్లెలూయా. చచ్చిన బతుకున్నా కానీ బ్రతుకున్నా కానీ చచ్చినట్టే. శవం కదిలిద్దా అమ్మా? శవానికి ఏం తెలుసు? అట్నెట్టిన అది కదలదు. ఎలా పడేది అలాగే ఉండిద్ది అది. అవునా? దానికి ఇచ్చిన స్పర్శ ఉండదు, గిల్లిన స్పర్శ ఉండదు, దాని మీద ఏది వేసిన స్పర్శ ఉండదు. దాని మీద ఎంత బరువు పెట్టినా ఇప్పుడు మనకి స్పర్శ ఉందంటారా లేదంటారా అమ్మా? మిమ్మల్ని గిల్లితే ఏమవుతుంది? చీమొద్దా, రక్తం వస్తుందా? అందరికి పౌరుషాలు ఎక్కువ, మనకేం ఎక్కువ? ముక్కు మీద ఉండిపోతుంది మనకి ఎప్పుడు. కొంతమందికి నెత్తి మీద ఉండే పాముడు, కొంతమందికి ఏమో ఎక్కడ ఉండిద్ది? ముక్కు మీద పెట్టుకుంటారు పాముని. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుత్వ పిల్లలు మనం అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. అంటే లేదంటే పాపం చేయమనా? లేదంటే తిరగమనా? లేదంటే ఆడమనా, పాడమనా, గెద్దమనా? లేదంటే ఎలాగైనా తిరగమనా? లేదంటే అర్థమేంటి? నువ్వు నరకానికి వెళ్ళకూడదు, తప్పించబడ్డావు. మరణమును చుట్టుకున్నాడు, తప్పించబడ్డావు. అగ్నిలో కాల్చివేయబడకుండా నువ్వు తప్పించబడ్డావు. ప్రభుత్వ పిల్లరా దేవుడు మనల్ని విడిపించాడు, తప్పించాడు. కానీ ఈరోజు చావు అంటే అందరం అయిపోతున్నాం. ప్రాణభయం. అందరికి ఏం భయం పట్టుకుంది? ఏం భయం పట్టుకుంది? ప్రాణభయం పట్టుకుంది. మొట్టమొదటి అంశం ఏంటంట చెప్పాలి. మొట్టమొదటిది చనిపోతానేమో భయం. మొట్టమొదటిది. రెండో చూద్దాం. కీర్తన గ్రంథము 121 కీర్తన 7 నుంచి 8 వచనాలు. కీర్తన గ్రంథము 121 7 నుంచి 8 వచనాలు. ఏ అపాయము రాకున్నట్లు యెహోవా నిన్ను కాపాడు. 7వ వచనం. 7వ వచనం చూద్దాం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు
యెహోవాను కాపాడు. చెప్పకూడదు. హల్లెలూయా. అంటే నీ రాకపోకలను ఎవరు కాపాడతాడు? ఈరోజు నువ్వు మందిరానికి వస్తే సురక్షితంగా వచ్చావంటే అమ్మా వచ్చేటప్పుడు నన్ను దెబ్బలు తగిలియా, జారిపడ్డావా? అంటాడు నిరంతరం నిన్ను కాపాడును, నీ రాకపోకలందు. రెండో అంశము, చాలా మంది యాక్సిడెంట్ అయి చచ్చిపోతామని భయం. వింటున్నారా? ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు ఒక బస్సులో ప్రయాణం చేస్తుంటే యజమానుడు దాసుడు ప్రయాణం చేస్తున్నారు ఒక బస్సులో. కొంత దూరం ఏదో ఒక ప్రయాణం పడింది వాళ్ళకి, పట్టణానికి వెళ్ళడానికి ప్రయాణం పడింది. అయితే దాసుడు ఏమంటున్నాడంటే డ్రైవర్ వైపు కూర్చోకుండా, డ్రైవర్ వైపు సీట్లు ఉంటాయి కదా, అటువైపు కూర్చోకుండా ఇటువైపు కూర్చున్నాడు దాసుడు. యజమానుడు ఏం చేశాడు, డ్రైవర్ వెనకాల వైపు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత దాసుడు అంటున్నాడు, అయ్యగారు ఇటేపు కూర్చుంటే సీట్లు బాగా ఖాళీగా ఉన్నాయి, కూర్చుందాం, ఇటేపు మంచి గాలి వస్తుంది, అంత బాగా కనపడదు అని చెప్పేసి దాసుడు అంటున్నాడు. యజమానుడు ఏమంటున్నాడు, లేదు లేదు ఇటేపే కూర్చుందాం, ఇటేపు కూర్చుంటే ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఎవరు పోతాడు ముందు? అమ్మా ఎవరు ప్రాణము వాళ్ళకి తీపి. డ్రైవర్ ఏదైనా అడిగి గుర్తించుకున్నాడా? ముందు ఎటువైపు పట్టిస్తాడు? లెఫ్ట్ సైడా రైట్ సైడా? రైట్ సైడ్ ఎవరుంటారు చెప్పాలి. రైట్ సైడ్ ఎవరుంటారు? డ్రైవర్ ఉంటాడు. లెఫ్ట్ సైడ్ క్లీనర్ ఉంటాడు. ఏ లారీలకు ఏటికైనా కానీ డ్రైవర్లకు తగిలే దెబ్బలు తక్కువ. వింటున్నారా? డ్రైవర్లు తగిలే దెబ్బలు చాలా తక్కువ. క్లీనర్లు ఉంటారు చూడు, వాళ్ళకి ఎక్కువ దెబ్బలు తగిలేస్తాయి. ఇదేం చేస్తాడు తెలివిగా, ఇటు లెఫ్ట్ సైడ్ తిప్పేస్తాడు. లెఫ్ట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? క్లీనర్ ఉంటారు, మనుషులు ఉంటారు, వాళ్ళందరూ దెబ్బలు దొరుకుతాయి. కానీ వీడేం చేస్తాడు, వీడి ప్రాణం వీడి కాపాడుకుంటాడు. కాబట్టి ఆ యజమాని ఏమన్నాడు, అది సైడ్ కూర్చోకూడదు. ఎప్పుడైనా కానీ బస్సు ఎక్కినప్పుడు కానీ ఆటో ఎక్కినప్పుడు ఏదైనా ఎక్కినప్పుడు నువ్వు ఇటు సైడే కూర్చోకుంటున్నాడు. అంటే ఎందుకంటే ఏం భయం అంటే ప్రాణ భయం. ఏ ప్రాణ భయం? యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతానేమో భయం. ప్రభువుని పిల్లరా, ఇక్కడ దేవుడు అంటున్నాడు రాకపోకలందు దేవునికి తోడుగా ఉంటున్నాడు అంటున్నాడు. రాకపోకలని ప్రయాణమందు ఆయన నీడగా ఉంటాడు అంటున్నాడు. ప్రభువుని పిల్లరా, ఇది మొదలుకొని నిరంతరము యెహోవా నీకు చెప్పాలి తోడై ఉండేది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం దేవుని నమ్ముకున్నా కానీ మనకు భయం. మొదలేమో చనిపోతామన్న భయము, రెండోది యాక్సిడెంట్ అయి చచ్చిపోతానేమో అని భయం. ఎందుకని కొంతమంది అయితే బండి వెనకాల కూర్చున్న స్తోత్రం 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 అంటూ ఉంటారు. ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చిన స్తోత్రం, ఏదైనా ఎలా వచ్చిన స్తోత్రం, ఆడొచ్చేవాడు బండికి ఎలా వచ్చి అన్నయ్య స్తోత్రం, బండి ఇలా కింద స్తోత్రం. ఎందుకని వీళ్ళకి ఏం భయం అమ్మా? కొంతమంది బండి ఎలా ఉంటే దూకేస్తారు, బండి వెళ్తానే ఉండిద్ది, పడిపోతానేమో భయం కొంతమంది. అవునా కదా? వీళ్ళకి ఏం భయము? ప్రాణ భయం. ఎంత త్వరగా దిగిపోతే మంచిది, ఎంత త్వరగా దిగిపోతే మంచిది అనుకుంటారు కొంతమంది. అనవసరంగా ఈ ఆటో ఎక్కి, అనవసరంగా ఈ బండి ఎక్కి, అనవసరంగా ఇది ఎక్కే నీ బస్సు ఎక్కి అనుకుంటున్నారు చాలా మంది. అనుకోరు. ఏం భయం అంటే వీళ్ళకి? యాక్సిడెంట్ చచ్చిపోతానే భయం వాళ్ళకి. ఒకవేళ యాక్సిడెంట్ చచ్చిపోతే నా శవం ఇంటికి ఇస్తారో ఎవరో భయం. మళ్ళీ యాక్సిడెంట్ అయిపోతే ఎటువైపు నలిగిపోతుందో, ఎటువైపు ముక్కలైపోతానో, చెయ్యి ఇరిగిపోతుందా, కాలు ఇరిగిపోతుందా అన్నది చాలా మందికి భయం. ప్రభుత్వ పిల్లరా, హల్లెలూయా. మనం దేంతో బ్రతుకుతున్నాం? భయంతో బ్రతుకుతున్నాం. యాక్సిడెంట్ అయి చచ్చిపోతామని కొంతమంది భయపడుతున్నారు. ఉన్న పలంగా ఇప్పుడు చచ్చిపోతామని కొంతమంది భయపడుతున్నారు. కొంతమంది ఎలా ఉంటారంటే పోయేది ఎప్పుడైనా పోతాం కదా అనుకుంటుంటారు. కొంతమంది అనుకోరా ఏమా? పోయేది ఎప్పుడుకో కదా, అప్పుడు పోయినా ఒకటే, ఇప్పుడు పోయినా ఒకటే. ఇప్పుడుండి ఏం చేయాలి, ఏం చక్క పెట్టాలి, ఇప్పుడుండి ఏం సర్దాలు అనుకుంటున్నారు కొంతమంది. అలా కాదు ప్రభువుని పిల్లరా, దేవుడు పిలిచినప్పుడు నువ్వు సిద్ధపడాలి. దేవుడు రమ్మన్నప్పుడే నువ్వు ప్రభువుని పిల్లరా ఆయన పిలుపునందుకొని నువ్వు సిద్ధపడి, ఆయన పిలుపునందుకొని త్వరపడి, ఆయన స్వరం విని ప్రభువుని పిల్లరా పైకి ఎత్తబడే వ్యక్తిగా ఉండాలి. చెప్పకూడదు. హల్లెలూయా. ఎప్పుడు పడితే అప్పుడు ప్రయాణం అయితే కుదరదు. మనోళ్ళు ఏం చేస్తారు, కూతురు తిట్టినా కొడుకు తిట్టినా ఎవరైనా తిట్టినా సిద్ధపడిపోతారు. ఎందుకు నేను ఇంకెందుకు సర్దేస్తారు? ఇక అన్ని సర్దుకోరా, సర్దరా మూటములు అన్ని సర్దేసుకొని మా నాన్న
నాన్నగారికి తెలిసిందా ఆయన మాట పడతాం, ఏదైనా మాట అంటే చాలు ఇంకా ఆయన వెంటనే మూట సర్దేస్తాడు, బ్యాగ్ కూడా సర్దేస్తాడు, 4 బట్టలు ఇటు మొత్తం లాగేసేసి బ్యాగ్లో పెట్టేస్తాడు. బ్యాగ్లో పెట్టేసి ఎక్కడ కూర్చుంటాడో తెలుసా? ఆ తలుపు బయట కూర్చుంటాడు. బయట కూర్చొని వెళ్ళిపోతాను అంటాడు. ఏడుపిక. మరి వెళ్ళిపోతున్నాడు, వెళ్ళమంటే వెళ్ళడు, అక్కడే కూర్చుంటాడు. ఇక అక్కడే కూర్చొని ఎడుతూ ఉంటాడు. మళ్ళీ ఏం చేయాలి? ఆయన బతిమలాడు లోపల తీసుకురావాలి. ఏం చేయాలి? బతిమలాడు లోపల తీసుకురావాలి. కొంతమంది అలాగే తిరుగుతారు, బయటికి అక్కడ వెళ్ళిపోతారంటారు, వెళ్ళరు, సగం దాకా వెళ్తారు లోపల, బయటికి వెళ్తారు లోపల, బయటికి లోపల. ఇదేంటి మార్చేది? లెఫ్ట్ రైట్ ఏంటంటే పోలీసు ఉద్యోగం కాదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బయటికి ఎక్కడ దూరంగా పారిపోయినా దేవుడిని లాక్కొచ్చి ప్రభుత్వారా ఎక్కడ కూర్చోని అక్కడే కూర్చోబెట్ట చెప్పబడతాడు. హల్లెలూయా. నేను ఎక్కడ కూర్చోబెట్టాలి ఆయన అక్కడే కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఎక్కడికి పారిపోతానికి లేదు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవమే లేదు. నా యేసయ్యా నీలాంటి దైవమే లేదు. తల్లియు నీవే, నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. హల్లెలూయా. కొంతమంది ఏమో చనిపోతామని భయపడుతున్నారు, కొంతమంది ఏమో యాక్సిడెంట్ అయ్యి చెప్పాలి చనిపోతామేమో భయం. యెషయా గ్రంథం చూడం 46వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము మూదికి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను, శంఖ పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడను. చాలా మంది అనుకుంటుంటారు వయసు అయిపోతుంది, వృద్ధుడు అయిపోయినా తల మీద ఏంటి నల్లంటికలన్నీ కూడా తెల్లంటికలు అయిపోయినాయి. చాలా మంది కవర్ చేస్తూ ఉంటారు, ఈ తెల్లంటికలని వయసు కనపడదా అమ్మా? రంగు ఎన్ని రోజులు ఉంటుంది అది? రంగు ఎన్ని రోజులు ఉంటుంది? ఎంత రాసుకున్నా కానీ, దానికి ఎంత కోటింగ్ వేసుకున్నా కానీ ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అసలు తర్వాత అసలు రంగు. చాలా మంది వృద్ధాపులు ఉండండి, కొంతమంది అయితే మొత్తానికి వేసేస్తారు. ఆ కనురెప్పలే పాపం చేసి ఆటుకొని చేస్తారు. కొంతమంది ఏమో అయ్యే పాపం చేసింది కనురెప్పలు వేసుకుంటే జుట్టుకి రాత్రి. కొంతమంది వేసాలకు వేసుకున్నాను చూడాలి. మంగళ షాప్కి వెళ్తే అక్కడ మొత్తం వేసేస్తున్నాడు, కింద మొత్తం అన్ని ఏటి చెట్ట. మొదట చూసినప్పుడు తెల్లగా ఉన్నాడు మనిషి, జుట్టు అంతా తెలిపే. ఆ రంగేసరికి ఎలా అయిపోయి కుర్రలాగా మారిపోయాడు. ఈ బతికి ఎంతసేపు అంటా మళ్ళీ తర్వాత ఒక వారం 4 రోజులకే మళ్ళీ మోసతులు, మళ్ళీ ఒక 200, 300 ఇచ్చుకోవడానికి. అవునా? ఎందుకు ఈ ఖర్చు? హల్లెలూయా. అదే ఇక్కడ ఏమంటున్నాడు? వృద్ధుడు నువ్వు బాధపడద్దు, వృద్ధురాలు అయిపోయామని దిగులు పడద్దు. నా పిల్లలు చూస్తారా చూడరా, నాకు సరైన ఆహారం పెడతారా పెట్టరా, నా గురించి పట్టించుకోరా, నా గురించి లేకపోతే హాస్పిటల్ మంచి ట్రీట్మెంట్ చేయిస్తారా చేయించరా, లేకపోతే నన్ను తీసుకెళ్ళిపోయి ఏ అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో పడేస్తారా, లేకపోతే బతుకుండగానే నేను బ్రతుకుండగానే ఒక లెక్కలు వేస్తారేమో, బ్రతుకుండగానే ఎప్పుడు చనిపోతామని లెక్కలు వేస్తారేమో. ఒకవేళ నువ్వు అనుకుంటున్నామో, ఒకవేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడవని నన్ను చెప్పకూడదు. హల్లెలూయా. ముదిమి వచ్చే వరకు నిన్ను చక్కలు పెట్టుకుంటానంటున్నాడు. ఎక్కడ పెట్టుకుంటాడంట? చంటి పిల్లలను ఎక్కడ పెట్టుకుంటావు? చెప్పాలి. చంటి పిల్లలు ఎక్కడ పెట్టుకుంటావు? ఏమా? చక్కలో పెట్టుకుంటావు. కానీ దేవుడిని ఎక్కడ పెట్టుకుంటాడంట? ఎక్కడ పెట్టుకున్నాడంట? ఆయన చంకలో పెట్టుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఒక కుమారుడికి వివాహ సమయం వచ్చింది. తండ్రి అనుకుంటున్నాడు
కొడుకు వివాహం చేసేసి ఒక బాధ్యత అయిపోతాం అనుకున్నాడు. తనకి నచ్చిన సంబంధాన్ని, ఇద్దరికి నచ్చిన సంబంధం తెచ్చుకున్నారు. కుమారుడికి డేట్ పెట్టుకున్నారు. పలానా రోజు తానికి వివాహం చేసేద్దామని అనుకున్నాడు తండ్రి. అయితే ఈ కుమారుడు ఏం చేశారంటే తనకున్న ఫ్రెండ్స్ అందరూ లిస్ట్ రాసేసారు, అడ్రస్లన్నీ. నాన్న పలానా ఊర్లో పలానా ఫ్రెండ్స్ ఉంటారు, పలానా ఊర్లో పలానా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి ఇది చెప్పండి, వాళ్ళకి ఇది చెప్పి ఇలా నా కొడుకుది మీ ఫ్రెండ్ది వివాహం అని చెప్పండి అని చెప్పేసరికి కొన్ని అడ్రస్లు రాసిచ్చాడు. ఒక 50 మంది పేరు లిస్టు. ఈ తండ్రి వెళ్ళిపోయి ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి చెప్పొచ్చాడు పెళ్లి సమయానికి. అయితే పెళ్లి సమయం అయ్యేసరికి ఎదర 10 మందే కూర్చున్నారు పెళ్లి దగ్గర స్నేహితులు. కుమారుడు, నానా నేను 50 మంది లిస్ట్ రాశాను కదా, ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు కదా నా పెళ్లికి, వాళ్ళు నా ప్రాణ స్నేహితులు కదా, నేను ఏదంటే చేస్తారు, వాళ్ళు చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం కనుక నా ప్రాణ స్నేహితులు కనుక వాళ్ళంతా ఎవరు మాట తప్పకుండా వస్తారు. మరి చెప్పేవా నాన్న, మరి 10 మంది వచ్చారు ఏంటి నాన్న అని అడిగితే తండ్రి అంటున్నాడు, నాయన నీ వివాహం అని చెప్పలేదు, వివాహం అని చెప్తే చెప్పాలి, వివాహం అని చెప్తే అందరూ వచ్చేస్తారు. నా కుమారుడికి బాగోలేదు, నా కుమారుడికి ఆపద వచ్చింది, నా కుమారుడికి ప్రాణ పరిస్థితిలో ఉన్నారు, మిమ్మల్ని కలవరిస్తున్నారు, రమ్మన్నాడు నా కుమారుడు అని చెప్పాను. చెప్పేసరికి ఆ 50 మందిలో ఎంతమంది వచ్చారు? ఎంతమంది? 10 మంది వచ్చి. ఇప్పుడు చెప్తాం 50 మందిలో నిజమైన స్నేహితులు ఎంతమంది మిగిలేరు ఇంటికి? మిగతా వాళ్ళందరూ తినేసి పోయారు. అసలు రకం ఎప్పుడు పడిద్ది? మనది తర్వాత పడిద్ది. కడబోర శబ్దం అప్పుడు పడిద్ది అసలు రకం అంతే. ఈరోజు మనం తినేసిపోతున్నాము, తినేసి అరైంచుకొని పోతున్నాము, తిన్నది అరక్క మనం ఇక్కడ కూర్చున్నాము. ఎప్పుడు పడిందంట మనది? ఎప్పుడు ఈ తల పెట్టి ఇప్పుడు రంగు ఏ విధంగా వేసామో ఇది అసలు రంగు ఎప్పుడైతే బయటపడుతుందో రేపు ఆయన వచ్చినప్పుడు బయటపడింది. ప్రభుత్వ హల్లెలూయా. అప్పుడు దాకా మనం ఉండకూడదు, ఆ రంగు ఏదో బయటపడకూడదు, ఆ రంగు ఏదో మనం పూసుకోకూడదు. ప్రభుత్వ ముందుగా మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. అంటున్నాడు, ఉదయం వచ్చే వరకు ఎత్తుకోడు, ముద్దాడు వాడు నేనే, తల నెరిగి వరకు చక్క పెట్టుకోడు, ఎత్తుకుని వాడు నేనే, రక్షించేవాడు నేనే. నీ పిల్లలు చూసినా చూడకపోయినా, నిన్ను ఆదరించేవారు ఆదరించలేకపోయినా, నీకు సహాయం చేయవారు చేసినా చేయకపోయినా నేను నిత్యం సహాయం చేస్తూనే ఉంటాను. చెప్పకూడదు. హల్లెలూయా. దేవుడు సహాయం చేయవాడు దేవుడే. నీ పిల్లలు చూడకపోయినా, నీకు పెట్టినా పెట్టకపోయినా, ప్రభుత్వ పిల్లగా నువ్వు అడగాల్సిన రీతిలో నువ్వు అడిగినా వాడు ఇవ్వచ్చినా ఇవ్వకపోయినా కానీ నా దేవుడు కనుదృష్టి నీ మీద ఉంది. హల్లెలూయా. ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. భయపడద్దు. నేను ముసలాగానే అయిపోయాను, చెయ్యి ఊగిపోతుంది, టెక్స్ట్ వచ్చేస్తుంది. ప్రభుత్వ పిల్లగా అర్థమవుతుందా? భయపడద్దు. హల్లెలూయా. వయసు అయిపోతుందన్నది భయపడవద్దు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? దేవుడు నమ్ముకున్నా నీకు భయం ఎందుకు? భయపడే వాడికి ఏమొస్తుందంట? ఊరు వస్తుందంట. హల్లెలూయా. భయపడుతున్నా ఏమొస్తుంది? చెప్పండి ఏమొస్తుంది? ఊరి. చెప్తాం. ధైర్యం ఉందామా భయపడదామా? మాట్లాడలేదు. ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. చెప్పకూడదు. హల్లెలూయా. ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటే ఏది చేయదు. ధైర్యంగా ఉన్న ఏ అపాయాన్ని దగ్గరికి రాదు. నువ్వు ఎలా ఉండాలి? ఈ రోజు నా ఇంట్లో ఎలా గడిస్తే అన్న ఆ ధైర్యం నీకు వద్దు. నా ఇంట్లో గడిచిపోద్ది అన్న ధైర్యం నీలో ఉండాలి. నాకు ఎలా అయినా గడిచిపోతుంది అన్న ఆలోచన ఎవరిని కలిగి ఉంటే? దేవుని కలిగి ఉంటే. హల్లెలూయా. దేవుని కలిగి ఉంటే ధైర్యం దేవునికి ఇస్తాడు. దేవుని కలిగి ఉన్న వయసు అయిపోతుంది అన్న విషయము నీలో అటువంటి మనసు రాదు. ప్రభుత్వ పిల్లరా, నా బ్రతుకు ఏమైపోతాను ఆలోచన నీలో రాదు. ఎవరిని కలిగి ఉంటే? దేవుని కలిగి ఉంటే. ప్రభుత్వ పిల్లరా, చాలా మంది చనిపోతాను భయపడుతున్నారు. చాలా మంది యాక్సిడెంట్ అయిపోయి చనిపోతాను అనుకున్నారు. చాలా మంది నేను వృద్ధాప్యంలోకి వచ్చాను కదా, నేను చనిపోతామని చాలా మంది కూడా ఏమనుకుంటున్నారు? భయపడుతున్నారు. చూడండి 4వ వచనం, మొదటి తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. మనము ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఆ దీనిలో నుండి మనం ఏమియో కాగా అన్న వస్త్రము గలవారై
హల్లెలూయా. మనం ఏం చేయాలంట? ఏం పొందాలి చెప్పాలి? ఏం పొందాలి? తృప్తి పొందాలి. హల్లెలూయా. మరి తృప్తి ఉందా? అమ్మా డాక్టర్ డబ్బులు అంత క్యాన్సిల్ చేసినా, వడ్డీ అంత క్యాన్సిల్ చేసినా, అదంతా కొట్టేసినా కానీ ఇంకా మనకు తృప్తి లేదు. అమ్మా 10 వేసినా తృప్తి లేదు. 2 ఆవిడ అంటుంది, అమ్మ మనిషికి 2000 వచ్చింది కదా అంటే 2000 కదా అంటే ఇవన్నీ నెలకు వస్తారు 1000 రూపాయలు కట్టాలి. 1000 రూపాయల కోసం ఎంత తెగమగలు పడిపోతున్నారు కట్టడానికి. అవును కదా? అంటే 2000 పడ్డాయి అంటే 2 నెలలు కవర్ అవుతాయి. అవరు ఈ 2 నెలల నీకు ఏమొస్తుంది? ఎత్తుకోక్కర్లేదు, ఆన్లైన్ అడగక్కర్లేదు. 2000 కదండి అంటే అర్థమైంది. ఏమీ లేదంట. ఆ 2000 వచ్చినా కానీ ఇవిడికి ఏమి లేదంట. చెప్పడం ఏమి లేదు. తృప్తుందా? ఆదివారం అంతా కష్టపడిన తృప్తి లేదు కొంతమందికి. తృప్తుందా అమ్మా? తృప్తుందా చెప్పండి? సంవత్సరం అంతా కష్టపడిపోతాం. అవునా? పెళ్ళిళ్ళకి తిరగమంటే తిరిగేస్తాం. 360 రోజులు ప్రతి చోట పెళ్ళని వెళ్ళిపోతాం. 360 రోజులు వినండి. మొక్క తినమన్నా తింటామా? ఇశ్రాయేల్ ప్రజలు అదే అడిగారట దేవుణ్ణి, అయ్యా ముక్కేది ఇస్తే జీవితకాలం తింటామన్నారంట. హల్లెలూయా. వారు మొక్క తినడం ప్రారంభించారు. ఏమైపోయారు వాళ్ళు? చెప్పాలి. మొక్క తినడం ప్రారంభించి ఏమైపోయారు వాళ్ళు? శాపగ్రస్తులు అయిపోయారు, బుద్ధిహీనులు అయిపోయారు. ఏమైపోయారంట? వారి ఆలోచనలు మొద్దుబారిపోయినాయి. వారి ఆలోచనలు కానీ, వారి జ్ఞానపు ఆలోచనలు కానీ, ప్రవృత్తులరా వారి శరీరం కానీ ఏమైపోయిందంట? మొద్దు పారిపోవడం అంటే అర్థమైంది. వాళ్ళు ఏమైపోయారు? సోమరిపోతులు అయిపోయారు. ఏమైపోయారు? నెక్స్ట్ సంవత్సరం అంత సోమరిపోతులు అయిపోతున్నారు. ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్కి ఇంకా కొత్త పథకాలు రాబోతున్నాయి. అమ్మా అర్థమవుతుందా? ఏమి రాబోతున్నాయి? ఇంట్లో ఉన్న వారందరికీ పెన్షనే. ఆఖరికి చిన్నపిల్లల పెన్షన్ వస్తుంది, చిన్నపిల్లల పెన్షన్ వస్తుంది, ముసలోళ్ళకి పెన్షన్, యవనస్తుల పెన్షన్. ఇన్నిండా ఏంటి? ఇక మనం పనికి అక్కర్లేదు, పని చేసుకోక్కర్లేదు. నెలసరికి మన అకౌంట్లో 20,000 30,000 పడిపోతాయి. అమ్మా చెప్పాలి. నెలసరికి ఏమి వెళ్తాం? మనం ఎక్కడ కూర్చుంటాం? ఇంకా ఎక్కడ కనపడతాం? ఇంకా అయితే ఆ వీధిలో కనపడతాం, లేకపోతే ఆ చెట్ల కింద ఎక్కడ కనపడతాం. నెలసరికి ఎంత పడుతుంది? 30,000 పడుతుంది. నువ్వు పనికి వెళ్తావా? ఏమా నెలకి 30,000 అకౌంట్లో పడుతుంటే పనికి వెళ్తావా? చెప్పాలి. ఒకవేళ పనికి వెళ్ళగా అక్కడ పని చేయగలవా? పని చేయలేవు. ఎందుకు చేయలేవు? పని చేయలేవు. సోమరిపోత అయిపోవడం ద్వారా నువ్వు పని ఏం చెప్తావు? ఆవిడ పని చేయించుకుని ఆవిడకి నువ్వు ఆర్డర్ అయిపోతావు. ఏమైపోతావు చెప్పాలి? నువ్వే ఓనర్ అయిపోయి నువ్వే చెప్పేస్తావు, నువ్వే సంభాళించేస్తావు. చెయ్యాలా వద్దంటావు. పని ఇష్టమే చేయించుకోండి, కష్టమైతే మానుకున్నాడు. వాళ్ళు ఏమంటారు? తప్పదని చేయించుకుంటారు. ఇప్పుడు అవసరమైతే ఆ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు తప్పదని. ఇక్కడ దేవుడి వాక్యం అదే చెప్తుంది. ఇక్కడ ఏమని చెప్తుంటే ప్రభుత్వారా, ఇక్కడ మనం ఈ లోకానికి ఏది తీసుకురాలేదు, ఈ లోకానికి మనం ఏది కూడా పట్టుకొని మనము వెళ్ళలేము. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే అన్నపాన వస్త్రములు కలిగేవారై ఉండి మనం ఏం చేయాలంట? తృప్తిపడాలి. ఇది ప్రభుత్వం 4వ అంశం ఏంటంటే, ఇక్కడ ఉద్యోగం పోతుందేమో అని చేస్తే ఏం చేస్తున్నామంటే భయపడిపోతున్నాం. ఒకటి చచ్చిపోతుందేమో భయపడిపోతున్నాము, రెండోది యాక్సిడెంట్ అయిపోతుందేమో భయపడిపోతున్నాము, మూడోది వృద్ధులైపోతుందేమో భయపడుతున్నాము, నాలుగోది ఉద్యోగం పోతుందేమో భయపడిపోతున్నాం. అవునా? చెప్పాలి. ఉద్యోగం అనగా పని. ఆదివారం వెళ్ళకపోతే ఉద్యోగం చేస్తారేమో, ఆదివారం వినండి, ఆదివారం వెళ్ళకపోతే డబ్బులు ఎవరేమో, ఆదివారం వెళ్ళకపోతే వేరే ఒకరు పెట్టుకుంటారేమో, ఆదివారం వెళ్ళకపోతే ప్రభుత్వ పిల్లరా ఇట్లా అర్థమవుతుందా? ఇంకో పిలవరేమో, జీతం పెంచరేమో, ఇంకెప్పుడన్నో 7 దానికి కూడా ముందుగా పిలవరేమో అని ఆలోచన. ఏ ఆలోచన అంటే ఉద్యోగము పోతుందేమో భయం. ఏ భయము? ఉద్యోగం భయం. అవునా? అర్థమవుతుందా? ఉద్యోగం పోతే ఏమైపోతుంది? రోడ్డుకి ఎక్కుతావు. ఎవరెక్కుతావు? నువ్వు రోడ్డుకి ఎక్కుతావు, నీ పిల్లలు కూడా రోడ్డుకి ఎక్కుతారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డుకి ఎక్కుతారు. కానీ ఇక్కడ దేవుని మహాకృపను బట్టి మన ప్రభుని పట్టుకుంటే, ఆయన నన్ను విశ్వసిస్తే, ఆయన మార్గంలో మనం పోతే, మన దేవుడు అంతకన్నా ఘనముగా మంచి ఉద్యోగం ఇచ్చే దేవుడు. హల్లెలూయా.
ఏ ఉద్యోగం ఇచ్చే దేవుడు? మంచి ఉద్యోగం ఇచ్చే దేవుడు. నువ్వే 10 మందికి పని చూపించేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆయన దేవుడు ఏముంది? జ్ఞానం ఉంది. ప్రభువు ప్రియులారా, ఆయనలో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము ఎవరి బుర్రలో పెట్టాడు? అమ్మా, ఎవరి బుర్రలో? చెప్పండి. మన బుర్రలో పెట్టారు, కానీ మన బుర్రలో అది లేవు. ఈ బుర్రలో ఏ బుర్రలు అంటే మట్టి బుర్రలో. హల్లెలూయా. ఏ బుర్రలు? మట్టి బుర్రలు. ఎత్తుకు పై ఎత్తి అర్థం మనకు అదే తెలుసు. ఎత్తుకి పై ఎత్తి తెలుసు, కింద దిగడం మనకు తెలియదు. ఇక్కడ ఉద్యోగం పోతుందన్న భయం మనకి ఉండకూడదు. హల్లెలూయా. ఈరోజు పని ఉండదన్న భయం నీకు ఉండకూడదు. చాలా మంది ఏమనుకుంటున్నారంట, పని ఉండదేమో, ఉద్యోగం పోతదేమో అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంట, భయపడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుత్వం చూద్దాం. అదే ఇర్మీయా గ్రంథం 49వ అధ్యాయము. ఇర్మీయా గ్రంథం 49వ అధ్యాయం 11వ వచనం. ఇర్మీయా గ్రంథము 49వ అధ్యాయం 11వ వచనం చదవాలి. అనాథులకు నీ పిల్లలను నేను వారిని సంరక్షించదను. నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపగలను. అదేవిధంగా చూద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రభువు ఎన్నిక లేని వాడు బలమైన జనముగా ఉను, ఒంటరైన వాడు 1000 మంది అగును. అంటే వైద్యం అనగా ఒంటరితనం, వైద్యం అనగా అనాథులు, విధవరాండ్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుడు ఏమంటున్నాడు? నేను విధవరాండ్లు అయిపోతానేమో భయము, నేను ఒంటరితనం అయిపోతానేమో భయము, అనాథులు అయిపోతానేమో భయము, నేను విడవబడతానన్న భయము, నాకు దిక్కు లేదన్న భయము. చాలా మంది కూడా ఈ భయం పెట్టుకున్నారా లేదా? నా బతుకు ఏమైపోతుందన్న భయపడుతున్నారు, నా జీవితం ఏమైపోతున్నది భయపడుతున్నారు. మొదటేమో చనిపోతారన్న భయం పెట్టుకుంటున్నారు, రెండోది యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతారన్న భయపడుతున్నారు, రెండోది, మూడోది చెప్పాలి వృద్ధాప్యం వస్తుందేమో భయపడుతున్నారు, నాలుగోది ఉద్యోగం పోతుందేమో భయపడుతున్నారు, ఐదోది నేను ఒంటరిగా మిగిలిపోతానేమో, అనాథలైపోతానేమో, నా బిడ్డలు అనాథలైపోతారేమో, నేను అనాథలైపోతానేమో, ఏంటి నా పరిస్థితి ఏంటి అన్న భయమో పట్టుకొని జీవిస్తున్నాను. చూద్దాం చివరిగా ఇంకా 6 చూద్దాం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. కీర్తన గ్రంథము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను. మనము భయపడము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే భూకంపాలు కలుగుతాయేమో భయపడిపోతున్నాం. ఏమంట? భూకంపం వస్తుందేమో భయపడిపోతున్నాం. ఎక్కడో భూకంపం వస్తే ఇక్కడ భయపడిపోతున్నాం, ఎక్కడో భూమి అలా ఇలా అంటే ఇక్కడ భయపడిపోతున్నాం. అర్థమవుతుందా? నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా బలమా నా దుర్గమా ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా
హల్లెలూయా. భూమి కంపించినా కానీ, పర్వతములు తొలగిపోయినా కానీ, మెట్లు తత్తరలా కానీ మనము భయపడకూడదు. ఈరోజు భూకంపం ఉన్నా కానీ ఏం చేద్దాం? ఎక్కడో భూకంపం వస్తుందంటే ఏం చేస్తాం? భయపడతలేదు. ఎక్కడో ఇల్లు కాలిపోతే ఇక్కడ ఇల్లు కాలినట్టుగా భయపడిపోతున్నాం. ప్రభువుని పిల్లరా, భయపడకూడదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చూద్దాం అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. కాగా ఇట్లుండగా ఏమంతము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? హల్లెలూయా. ప్రభువుని పిల్లరా, 7వ చూసినట్లయితే యుద్ధములు, ఎక్కడో యుద్ధాలు జరుగుతూ ఉంటుంటే మనం ఏం చేస్తున్నాం? భయపడిపోతున్నాం. అవునా? యుద్ధాలు ఏంటి? కొట్లాటలు. హల్లెలూయా. అవునా కదా? పక్క బజార్లో కొట్లాడుకుంటే ఈ బజార్లో మనం భయపడతలేదా? కొట్లాటలన్నా యుద్ధములన్నా భయపడుతున్నాం. అర్థమవుతుందా? వృద్ధాప్యమన్నా భయపడిపోతున్నాం, భూకంపాలన్నా భయపడిపోతున్నాం. ఇంకా చూసినట్టయితే ప్రభువుని పిల్లరా, ఒంటరి అనాథలైనా భయపడిపోతున్నాం, ఇంకా యాక్సిడెంట్ అయిపోతున్నా చనిపోతున్నా భయపడుతున్నాం. ప్రతి దాన్ని చూసినట్లయితే భయపడుతూ ఉన్నాం. ప్రభువుని పిల్లరా, చివరికి ఇంకొక అంశం ఉంది. చివరిగా ఆడపిల్లల్ని కనాలన్నా కానీ ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి ఏమైపోతున్నారు అమ్మా? ఆడపిల్లలు కనాలన్నా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఏం జరుగుతున్నాయి? అత్యాచారాలు ఎక్కువ జరిగిపోతున్నాయి. ఒంటరిగా ఇంటి దగ్గర ఉంచాలన్నా భయపడిపోతున్నాం, ఒంటరిగా ఎక్కడికైనా పంపిస్తారన్నా భయపడిపోతున్నాం. ప్రభువుని పిల్లరా, ఒకప్పుడు వినండి, ఒకప్పుడైతే స్కూల్ వరకు చదివించేవాళ్ళం ఆడపిల్లల్ని. స్కూల్ వరకు చదివించేసి 10వ తరగతి వరకు చదివించేసి మాడిపించేవాళ్ళమే. ప్రభువుని పిల్లరా, తర్వాత ఎందుకు కాలేజీల్లో పరిస్థితి మారిపోయి వినాలి, కాలేజీల్లో పరిస్థితులు మారిపోతాయనే ఆలోచన ఏం చేస్తామంట? 10th క్లాస్ వరకు చదివించేసి మాడిపించేదానికి. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు? ఆ 10th క్లాస్ వరకు కూడా చదివిస్తానికి కూడా భయపడిపోతున్నారు. హల్లెలూయా. ఒకప్పుడు కాలేజీలు పంపించాలన్నా భయపడిపోతున్నారు. వినండి, కాలేజీలకు పంపించాలన్నా భయపడిపోతున్నారు. ఇప్పుడు స్కూల్కి పంపించాలన్నా భయపడుతున్నారు. ఒంటరిగా కొట్టు దగ్గరికి పంపించాలన్నా భయపడుతున్నారు. ఎక్కడికైనా పంపించాలన్నా కానీ అందరూ ఏమైపోతున్నారు? భయపడుతున్నారు. భయపడలేదు? చెప్పండి. పెళ్లి వివాహం అయిన తర్వాత భయపడుతున్నారు. ఎక్కడ ఏ అల్లుడు ఏం చేస్తాడు, ఎక్కడ అత్తమామల పోరు ఎలా ఉండిద్దో అని భయపడుతున్నారు. ఈ పిల్లలు ఏం చేసుకునేదో అన్న భయపడిపోతున్నారు. ఎవరంట? ఆడపిల్లల్ని కన్నంతగా. ఈ పిల్లల జీవితం ఏమైపోతుంది, ఈ పరిస్థితి ఏమైపోతుంది అన్నది కూడా భయపడుతున్నారు. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. భయపడుతున్నారా లేదా? చెప్పండి. భయపడుతున్నారా? అంటే భూకంపాలు వస్తాయంటే భయపడుతున్నారు, యుద్ధాలు వస్తాయంటే భయపడుతున్నారు. ప్రభువుని పిల్లరా, ఇంకా ఆడపిల్లల కన్నా భయపడుతున్నారు, యాక్సిడెంట్ అయిపోతాయన్నా భయపడుతున్నారు, చచ్చిపోతారన్నా భయపడుతున్నారు, ఇంకా చూసి ఉద్యోగం పోతుందన్నా భయపడుతున్నారు, ఇంకా చూసినట్టయితే వృద్ధాప్యం వస్తుందన్నా, అనాథులుగా ఒంటరివారుగా మిగిలిపోతామన్నా కానీ భయపడుతున్నారు. కానీ ఇవన్నిటికీ భయపడుతున్నారు. కానీ అసలు చేస్తున్నది ఏంటంటే, దేవుడు అంటే భయం ఉందా లేదా? చెప్పాలి. మాట్లాడలేదు. దేవుడు అంటే భయం ఉందా లేదా? దేవుడన్నా భయం లేదు, దాన్ని రాకడన్నా భయం లేదు. దేవుడన్నా భయం లేదు, రాకడన్నా. ఈరోజు దేవుడన్నా భయపడాలి, రాకడన్నా భయపడాలి. మనలో ఏం లేదు, భయం లేదు. సున్నం కొట్టిన గోడవలు, సున్నం కొట్టిన సమాధులు, కొంత వాక్యం పెడుతున్నా కానీ మనలో క్షణం లేదు, మనలో తీర్మానం సరిగ్గా లేదు. ఎప్పుడు అంతే మన బతుకులు అలాగే సాగిపోతుంది, జీవితం మన ప్రయాణం అలాగే వెళ్ళిపోతుంది. కానీ దేవుని భయం ఎంత కూడా కనపడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని భయం ఎంత కూడా లేదు. దేవుని భయం ఎక్కడైతే ఉంటుందో, దేవుని భయం ఏ కుటుంబంలో ఉంటుందో, దేవుని భయం ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో, దేవుని భయం ఎక్కడైతే ఉంటుందో, దేవుని భయము ఏ సంఘములో ఉంటుందో వారు విస్తరిస్తారు, వారు దీవించబడతారు, వారు హెచ్చించబడతారు, వారు ఆశీర్వదించబడతారు, వారి ప్రయాణము సాఫీగా ముందుకు వెళ్ళిపోతుంది. చెప్పబడతాం. హల్లెలూయా.